వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 AD సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయ్యి 1000 crores కూడా కలెక్ట్ చేసేసింది. సో 1000 crores అని ఎందుకంత నొక్కి చెప్తున్నానంటే ఇప్పుడు సినిమా సక్సెస్ డెఫినేషన్ అనేది మారిపోయింది. ఎందుకంటే ఏ సినిమా అయితే 1000 crores కలెక్ట్ చేస్తుందో ఆ సినిమా సక్సెస్ అయినట్టు ఇప్పుడు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా మన 100 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదో ఒక మార్పులు అయితే చోటు చేసుకుని వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు వాళ్ళు ఉండే టైంలో అయితే హీరోలు అయితే లిమిటెడ్ గా ఉండేవాళ్ళు. సో థియేటర్లు కూడా ఆ టైంలో చాలా తక్కువగానే ఉండేవి. ఇంకా థియేటర్లో తక్కువగా ఉన్నప్పుడు థియేటర్కి వెళ్లి చూసే జనాలు కూడా ఇంకా తక్కువగానే ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఏదైనా ఒక మంచి సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా 100 రోజులైతే సినిమాలు ఆడేవి. 100 రోజులు సినిమా ఆడిందంటే ఆ రోజుల్లో అది బ్లాక్ బస్టర్ అనే లెక్క. అసలు ఆ రోజుల్లో అన్ని సినిమాలు 100 రోజులు ఎలా ఆడేవంటే చాలా సింపుల్. ఆ రోజుల్లో అసలు ఎవరింట్లో కూడా టీవీలే ఉండేవి కాదు. ఎవరికి కూడా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి ఓటీటీలు కూడా ఉండేవి కాదు. అది కాకుండా ఒక 20-30 ఇళ్ళకి కేవలం ఒక టీవీయే ఉండేది. ఆ ఉన్న టీవీల్లో కూడా అన్ని ఎక్కువ ఛానల్ ఏమి వచ్చేవి కాదు. ఏ డీడీఓ, సప్తగిరో ఇలా 1-2 ఛానల్ మాత్రం వచ్చేవి. సో ఇలా టీవీలు అవి లిమిటెడ్ గా ఉండడం వల్ల జనాలు ఏం చేసేవాళ్ళంటే చచ్చినట్టు థియేటర్కి వెళ్లి సినిమాలు అవి చూసేవాళ్ళు. అండ్ ఆ రోజుల్లో అయితే 100 days ఫంక్షన్స్, 150 days ఫంక్షన్స్, 175 days ఫంక్షన్స్ అనేవి కూడా చాలా గ్రాండ్ గా జరిగేవి. సో ఇలా 100 days ట్రెండ్స్ అనేవి అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి. సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు కూడా చాలా ఎక్కువ 100 days అయితే ఆడాయి. అంతేకాకుండా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమాలు కూడా టోటల్ గా తన కెరీర్ లో 6 సినిమాలు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు 100 days ఆడినవి. సో ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ 100 days మూవీ అంటే అది వర్షం అని చెప్పాలి. సో ఈ వర్షం సినిమాతో అయితే ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో వర్షం సినిమాతో అయితే ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అన్లిమిటెడ్ గా అయిపోయింది. సో అలాగే వర్షం సినిమా టోటల్ గా 100 days అయితే 15 centers లో ఆడింది. దాని తర్వాత ప్రభాస్ 100 days సినిమా ఇంకోటి ఏదైనా చెప్పుకోవాలంటే అది ఛత్రపతి అని చెప్పుకోవచ్చు. సో ఛత్రపతి సినిమా వరకు కూడా ఒక లవర్ బాయ్ గా ఉన్న ప్రభాస్ అయితే ఒక్కసారిగా ఒక పెద్ద మాస్ హీరోగా మారిపోయాడు ఛత్రపతి సినిమాతో. సో ప్రభాస్ ఛత్రపతి సినిమా అయితే మొత్తం 54 centers లో అయితే 100 days అయితే ఆడింది. సో సినిమా రిలీజ్ అయినప్పుడు అయితే ఒక నెగిటివ్ టాకే వచ్చింది స్టార్టింగ్ డేస్ లో. బట్ ఆ తర్వాత అయితే బ్లాక్ బస్టర్ హిట్ గా మారిపోయింది ఛత్రపతి సినిమా. దీని తర్వాత ప్రభాస్ గారి నెక్స్ట్ 100 days మూవీ చెప్పుకోవాలంటే అది బిల్లా సినిమా గురించి చెప్పుకోవాలి. బిల్లా సినిమాతోనైతే ప్రభాస్ గారు ఒక కొత్త స్టైల్ ని, కొత్త ట్రెండ్ ని అయితే క్రియేట్ చేశారు. సినిమా అయితే చాలా స్టైలిష్ గా ఉంటుంది. మెహర్ రమేష్ అయితే సినిమాని అయితే చాలా బాగా తీశాడు. సో బిల్లా సినిమా అయితే టోటల్ గా 13 centers లో 100 days అయితే ఆడింది. దీని తర్వాత 100 days మూవీ చెప్పుకోవాలంటే ప్రభాస్ గారిది డార్లింగ్ సినిమా చెప్పాలి. డార్లింగ్ మూవీలో ప్రభాస్ గారి కాస్ట్యూమ్స్ అవి కూడా చదిరిపోతాయి. సో డార్లింగ్ సినిమా టోటల్ గా 15 centers లో అయితే 100 days ఆడింది. సో ప్రభాస్ గారి ఇంకొక సినిమా 100 days ఆడింది ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనేది టోటల్ గా 11 centers లో 100 days అయితే ఆడింది. నెక్స్ట్ ప్రభాస్ 100 days సినిమా మిర్చి. ఈ మిర్చి సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. యాక్చువల్లీ బాహుబలి సినిమాకి ప్రభాస్ కమిట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ కి షూటింగ్ కి వెళ్ళడానికి కొంత గ్యాప్ వచ్చింది. ఆ టైంలో ప్రభాస్ చేసిన సినిమాయే మిర్చి. సో మిర్చి టోటల్ గా 28 centers లో 100 days అయితే ఆడింది. సో టాలీవుడ్ లో ఒక టైం వరకు 100 days ట్రెండ్ అయితే చాలా బాగానే సాగింది. బట్ ఆ తర్వాత అది ఏమైందంటే 100 days ట్రెండ్ అయితే 100 crores ట్రెండ్ గా మారిపోయింది. ఇలా 100 days ట్రెండ్ ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్లు, టీవీలు. దీనికి తోడు ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే చాలా వచ్చేసాయి. సో ఈ ఓటీటీల వల్ల ఏం జరుగుతుందంటే మూవీ రిలీజ్ అయిన 1 or 2 months తర్వాత ఓటీటీలోకి ఆ మూవీస్ అయితే వచ్చేస్తున్నాయి. సో దీనివల్ల 100 days కి చెక్ పడిపోయిందని మనం చెప్పొచ్చు. దానికి తోడు మనిషి లైఫ్ స్టైల్ కూడా చాలా బిజీగా తయారైంది. ఓటీటీలో సినిమాలు చూసుకుందాం మైండ్ సెట్ కూడా వచ్చేసింది. సో దీనివల్ల అయితే 100 days ట్రెండ్ పోయి 100 crores ట్రెండ్ అయితే మొదలైపోయింది. సో మన ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా చెప్పుకోవాలంటే అది అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన గజనీ సినిమా చెప్పాలి. గజనీ సినిమా తర్వాతే 100 crores కొట్టేయడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ గా మారింది. సో బాలీవుడ్ లోనే కాదు మన టాలీవుడ్ లో కూడా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. సో టాలీవుడ్ లో 100 కోట్ల ట్రెండ్ స్టార్ట్ అయింది మాత్రం రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత కూడా రాజమౌళి ఇంకా ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 1 సినిమా అయితే 100 కోట్లను దాటేసి 600 కోట్లు కూడా కలెక్ట్ చేసింది. అది ఒక కొత్త రికార్డ్ గా తయారైంది. దాని తర్వాత బాహుబలి 2 కూడా రిలీజ్ అయింది. ఆ బాహుబలి 2 ఏమో తక్కువ చేసిందా? అదైతే ఏకంగా 1000 కోట్లు క్రాస్ చేసి 1700 కోట్లు కూడా క్రాస్ చేసింది. బాహుబలి 2 రిలీజ్ అవ్వక ముందు వరకు కూడా 100 కోట్లు కొట్టడం అంటే ఒక పెద్ద గొప్ప. కానీ బాహుబలి 2 ఎప్పుడైతే రిలీజ్ అయిందో టార్గెట్ అనేది 1000 కోట్లకి సెట్ అయిపోయింది. సో బాహుబలి 2 తర్వాత ఏ సినిమా అయితే 1000 కోట్లు రీచ్ అయిందో అలాంటి సినిమాలు గొప్ప సినిమాలుగా చెప్పడం మొదలెట్టారు. అది కాకుండా ఇంకా కొత్త విషయం కూడా ఇండస్ట్రీలో తయారైంది. అదేంటంటే బాహుబలి 2 సినిమా ముందు వరకు కూడా సినిమా బడ్జెట్లు అనేవి కొంచెం తక్కువగానే ఉండేవి. కాకపోతే బాహుబలి 2 తో ఆ సినిమా బడ్జెట్లు అనేవి పెరగడం మొదలెట్టాయి. సో అది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్ని కూడా మాక్సిమం హై బడ్జెట్ మూవీస్. అవి కూడా ఇండియా వైజ్ గా రిలీజ్ చేసి పడేస్తున్నారు.
సో మెల్లిగా ఈ 1000 crores సినిమా కాస్త పాన్ ఇండియా సినిమాలుగా రూపాంతరం చెందాయి. ఇంకోటి ఏంటంటే ఈ 1000 కోట్ల టార్గెట్ పెట్టుకోవడం వల్ల సినిమా స్టోరీలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఇంతకు ముందండి సినిమాలు ఎలా ఉండేవి, ఒక లవ్ ట్రాక్, బ్యూటిఫుల్ సాంగ్స్, మంచి డైలాగులు, ఐటెం సాంగ్లు ఇలా ఉండేవి. ఇప్పుడు ఇలా తీస్తే ఎవడన్నా సినిమాలు చూస్తాడా? 1000 కోట్లు కాదు కదా, 50 కోట్లు కూడా రావు. సో ఇప్పుడు 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే సినిమాలో ఖచ్చితంగా ఒక గట్టి కంటెంటే ఉండాలి. అది కాకుండా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఇటీ సినిమాలో లాగా ఏదైనా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తేనే 1000 కోట్ల కలెక్షన్స్ కి అయితే సినిమా రీచ్ అవుతుంది. సో నవ్ డేస్ అయితే స్టార్ కాస్టింగ్ ఎంత ఇంపార్టెంటో స్టోరీలో కంటెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ గా తయారైంది. దాని తర్వాత ఏం జరిగింది, త్రిబుల్ రిలీజ్ అయింది. సో మామూలుగా అయితే బాహుబలితో దేశవ్యాప్తంగా మనల్ని చూశారు, కానీ త్రిబుల్ రిలీజ్ అయ్యాక ప్రపంచవ్యాప్తంగా కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీని చూశారు. దాంతో పాటు త్రిబుల్ ఒక ఆస్కార్ అవార్డుని కూడా తీసుకొచ్చేసింది. నెక్స్ట్ ప్రభాస్ అయితే బాహుబలితో 1000 కోట్ల స్టార్ అయితే అయిపోయాడు. దాని తర్వాత సాహో మూవీ కూడా రిలీజ్ అయ్యింది, బట్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. దాని తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కూడా ఫెయిల్ అయ్యింది. సో ఈ 2 సినిమాలు కూడా అంత హిట్ అవ్వలేదు. దాని తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ఆది పురుష్ కూడా ఫ్లాప్ అయ్యింది. బట్ ప్రభాస్ కున్న బుల్లెట్ ప్రూఫ్ స్టార్డమ్ వల్ల అతని ఇమేజ్ కి అయితే ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు, ఇలాంటి ఫ్లాప్లు వచ్చినా కూడా. తర్వాత వచ్చిన సలార్ సినిమా అయితే 1000 కోట్లు కొట్టుద్దేమో అనుకున్నారు, కానీ అది 1000 కోట్లు అయితే కొట్టలేపింది. ఈవెన్ ఆ సినిమా హిట్ అయినా కూడా. ఫైనల్ గా నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి మూవీ అయితే సాలిడ్ హిట్ కొట్టింది. దాంతో పాటు ఆ సినిమా 1000 కోట్ల మార్క్ కూడా రీచ్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.